గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే అవర్ టాపిక్ ఇస్ జిబ్బరెలిన్స్. అంటే మనకి జిబ్బరెలిన్ అనేది మొక్కలపై ఎఫెక్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే జిబ్బరెలిన్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్స్, అంటే మొక్కలలో జిబ్బరెలిన్ అనేటువంటి ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి జిబ్బరెలిన్ అనేవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. జిబ్బరెలిన్లు అండ్ ఆక్సిన్స్, ఇవి రెండింటిని మనం ఏం చెప్పుకున్నాం? ఫైటో హార్మోన్లు అని చెప్పుకున్నాం. ఓకేనండి, ఇవి రెండింటిని కలిపి మనం ఏం చెప్పుకున్నాం? ఫైటో హార్మోన్లు అంటాం. అంటే ఇవి ఏం చేస్తాయి? ఆల్రెడీ మనకి జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, ఆక్సిన్స్, ఈ మూడింటిని మనం ఏం చెప్తామండి? గ్రోత్ హార్మోన్స్. ఓకేనండి, సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్, ఆక్సిన్స్, ఈ మూడింటిని మనం గ్రోత్ హార్మోన్స్ అంటాం. అదేవిధంగా జిబ్బరెలిన్స్ని, ఆక్సిన్స్ని రెండింటిని కలిపి మనం ఫైటో హార్మోన్లు అని అంటాం. ఓకేనండి, అంటే జిబ్బరెలిన్లు కూడా ఆక్సిన్ వల్ల మనకి ఒక రకమైనటువంటి ఫైటో హార్మోన్లు అనమాట. అంటే మనకి ఇవి ఏం చేస్తాయి? కణ పెరుగుదలను, కణ వ్యాకోచాన్ని, కణ విభజన, వీటన్నిటిని కూడా ప్రేరేపించడంలో జిబ్బరెలిన్లు అనేవి ఒక రకమైనటువంటి ప్రభావాన్ని అనేవి చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి జిబ్బరెలిన్ అనేవి మనకి ఏ విధంగా ఉంది అంటే, వరి మొక్కలకు ఓకేనండి, వరి మొక్కలకు జిబ్బరెల్లా ఫ్యూజికోరై, ఓకేనండి, వరి మొక్కలకు జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే ఆస్కోమైసిటిస్ శిలీంధ్రానికి చెందినటువంటి జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేది ఆస్కోమైసిటిస్ అనే శిలీంధ్రం జాతికి చెందినటువంటి శిలీంధ్రానికి చెందిన ఓకేనండి శిలీంధ్రము వల్ల మనకి జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేది వరి మొక్కలలో ఆస్కోమైసిటిస్ శిలీంధ్రానికి చెందినటువంటిది ఏం డిసీజ్ని కాజ్ చేస్తుంది? మనకి బెకానే డిసీజ్ని అనేది కాజ్ చేస్తుంది. బెకానే డిసీజ్ని మరియు బెకానీ లేదంటే మనం ఏం చెప్పచ్చు? ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అనేది మనకి కాజ్ చేస్తుంది. అర్థమవుతుంది కదండి. వరి మొక్కలలో మనకి జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే ఆస్కోమైసిటిస్ శిలీంధ్రానికి చెందినటువంటిది మనకి బెకానే డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది. బెకానే లేదంటే ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అనేది మనకి కాజ్ చేస్తుంది. ఈ బెకానే లేదా ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు అంటే కనుక ఫ్యుజేరియం మొనిలిఫార్మే అని చెప్పి ప్రజెంట్ మనకి పిలుస్తున్నారనమాట. ఈ విధంగా మనకి జిబ్బరెల్లా ఫ్యూజికోరై డిసీజ్లో మనకి ఫ్యుజేరియం మొనిలిఫార్మే అని చెప్పి ప్రజెంట్ పిలుస్తున్నారు. ఇక్కడ మనకి ఈ డిసీజ్ అనేది కాజ్ అయితే మనకి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కనుక ఈ డిసీజ్ వచ్చింది అనుకోండి. ఈ డిసీజ్ వస్తే మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఈ కాండం అనేది పొడవుగా సన్నగా సాగుతుంది. అంటే పొడవు పెరుగుతుంది, సన్నగా ఉంటుంది, మరియు ఇవి ఏ కలర్లో ఉంటుందంటే కనుక లేత వర్ణంలో కనిపిస్తాయి. లేత వర్ణంలో ఉండడం వల్ల మనం ఏ ఐడెంటిఫై చేయవచ్చు? ఈ మొక్కలకి మనకి బెకానే లేదంటే ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ లేదంటే ఫ్యుజిలిఫార్మే మొనేరియం అనే డిసీజ్ అనేది మనకి కాజ్ అయిందని మనం ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. ఓకేనండి, ఇక్కడ మనకి 1938లో మనకి ఎబుటా, మరియు సుమికి అనే సైంటిస్టులు మనకి 1938లోనే ఓకేనండి 1938లోనే
మనకి శిలీంధ్రం నుండి ఏం ఐడెంటిఫై చేశారంటే మనకి క్రియాశీల పదార్థాన్ని అనేది వేరు చేసి అర్థమవుతుంది కదండి. ఎబుటా అండ్ సుమికే అనే ఇద్దరు సైంటిస్టులు 1938లో శిలీంధ్రం నుండి క్రియాశీల పదార్థాన్ని అనేది వేరు చేసి మనకి ఏం కనుగొన్నారు, జిబ్బెరెలిన్ అనే పేరు పెట్టారు. ఓకేనండి. మనకి జిబ్బెరెలిన్ అనే పేరు మనకి ఏ విధంగా వచ్చింది అంటే కనుక ఎబుటా మరియు సుమికే అనే సైంటిస్టులు 1938లో శిలీంధ్రం నుండి క్రియాశీల పదార్థాన్ని వేరు చేసి దానికి జిబ్బెరెలిన్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మనకి జిబ్బెరెలిన్స్ అనే పేరు అనేది రావడం జరిగింది. ఓకేనండి. ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఇప్పటికీ మనకి జిబ్బెరెలిన్ అనేవి పరిశోధనలు జరిపి మనకి సుమారుగా 60 రకాల జిబ్బెరెలిన్లు అనేవి మనం ఐడెంటిఫికేషన్ చేసినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే 60 రకాల జిబ్బెరెలిన్స్ని ఐడెంటిఫై చేసినట్లు. ఈ 60 రకాల జిబ్బెరెలిన్స్ను కూడా మనకి ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల ఏం చేశారంటే జిబ్బెరెలిన్ స్ట్రక్చర్ 60 రకాలైనటువంటి జిబ్బెరెలిన్ కనుగొన్నారు. పరిశోధనలు జరిపి మనకి జిబ్బెన్ అనేది జిబ్బెన్ వలయ నిర్మాణం. ఓకేనండి. 60 రకాలైనటువంటి జిబ్బెరెలిన్లు మనం ఐడెంటిఫికేషన్ చేసినారు. ఇందులో మనకి పరిశోధనలు జరిపి జిబ్బెన్ కూడా ఒక వలయ నిర్మాణాన్ని అనేది కలిగి ఉంటుందని దాన్ని మనం జిబ్బెన్ రింగ్ వలయ నిర్మాణం అని పేరు పెట్టడం జరిగింది. అంటే జిబ్బెన్ రింగ్ వలయ నిర్మాణం అనేది ఉందని ఐడెంటిఫికేషన్ అనేది చేశారు. అంటే ఇక్కడ మనకి జిబ్బెరెలిన్లు ఆమ్లాలుగా కూడా మనకి లభ్యమవుతాయి. అంటే మనకి జిబ్బెన్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ జిబ్బెరెలిన్లు ఇవి కూడా మనకి ఏ విధంగా యాక్ట్ చేయవచ్చండి, ఆమ్లాలుగా యాక్ట్ చేస్తాయి. అంటే మనకి ఇక్కడ వీటిని ఏం చెప్పొచ్చు, జిబ్బెరెలిన్ ఆమ్లాలు. మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే జిఏ అంటే జిబ్బెరెలినిక్ యాసిడ్స్ అండి. అంటే జిబ్బెరెలిక్ ఆమ్లాలు. ఇవి మనకి సుమారుగా ఎక్కడ ఉండవచ్చు అంటే కనుక GA1, GA2 అండ్ GA3 అండ్ GA4 అండ్ ఎక్స్ట్రా ఆల్సో. సో ఈ విధంగా మనం జిబ్బెరెలిన్ యాసిడ్స్ని కూడా మనం సుమారుగా 60 రకాలైనటువంటి జిబ్బెరెలిన్ మనం ఐడెంటిఫికేషన్ చేశారు. ఇవి జిబ్బెన్ రింగ్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. ఇందులో మనకి ఇవి అమైనో ఆమ్లాలుగా కూడా మనకి యాక్ట్ చేస్తాయని చెప్పేసి వీటిని మనం జిఏ ఆమ్లాలని అంటే ఏం చెప్పొచ్చు, జిఏ అంటే జిబ్బెరెలిక్, ఏ అంటే యాసిడ్స్. జిబ్బెరెలిక్ యాసిడ్స్ వీటిని మనకి పేర్లు ఏ విధంగా చేస్తామంటే రసాయనికంగా GA1, GA2, GA3, GA4. సో ఈ విధంగా మనకి జిబ్బెరెలిన్స్ అనే పేరు అనేది దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనకి జిబ్బెరెలిన్ అనేటువంటి ఇంట్రడక్షన్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఓకేనండి. ఇప్పుడు మన జిబ్బెరెలిన్స్ ఎక్కడ గురించి ఎక్కువ నివసిస్తాయంటే కనుక జిబ్బెరెలిన్ అనేవి ముఖ్యంగా వేళ్ళ అగ్రాలలోను మరియు కాండాగ్ర భాగాలలోను మరియు వేలాగ్ర భాగంలోను కాండాగ్ర భాగంలోను మరియు ఆకు యొక్క చిగురాకులలోను మరియు సీడ్స్ అంటే విత్తనాలలోను ఈ జిబ్బెరెలిన్స్ అనేవి ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ తర్వాత మనకి అక్యురెన్స్, హ్యాబిట్ అంటే ఎక్కడ నివసిస్తున్నాయి, వీటి ఏ విధంగా మనకి ఐడెంటిఫికేషన్ చేయవచ్చు అంటే కనుక ఇవి ముఖ్యంగా మొక్క యొక్క వేళ్ళ అగ్రభాగాలలోను మరియు కాండాగ్ర భాగాలలోను మరియు ఆకు చిగురాకుల కొమ్మలలోను చివరల మరియు విత్తనాలలోను కూడా మనకి జిబ్బెరెలిన్ అనేవి ఎక్కువ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఎక్కువ మనకి జిబ్బెరెలిన్స్ అనేవి తయారవుతున్నాయి. నెక్స్ట్ మనకి జిబ్బెరెలిన్లు అనేవి
జిబ్బెరెలిన్ అనేవి ఆమ్లాలతోనూ మరియు చక్కెరలతోనూ కలిసి మనకి ఏం యాక్ట్ చేస్తున్నాయండి, సంయుగ్మ పదార్థాలుగా యాక్ట్ చేస్తున్నాయి. సంయుగ్మ పదార్థాలుగా జిబ్బెరెలిన్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి. ఓకేనండి. ఇవి మనకి ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం, వేళ్ళ అగ్రభాగాల్లోనూ, కాండాగ్ర భాగాల్లోనూ, చిగురుల్లోనూ, విత్తనాల్లోనూ లభ్యమవుతున్నాయి. అంటే ఎక్కువగా జిబ్బెరెలిన్స్ అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి నెక్స్ట్ పాయింట్లో ఇవి అమైనో ఆమ్లాలు చక్కెరలతోనూ ఇవన్నీ కలిసి మనకి సంయుగ్మ పదార్థాలుగా లభ్యమవుతున్నాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే జిబ్బెరెలిన్ అనేవి విసరణ చెందగలవు. విసరణ అంటే ఏంటండి, విసరణ చెందగలవు అంటే విసరణ అంటే ఏంటంటే అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి అణువులు అనేవి చేరడాన్ని మనం ఏం చెప్పవచ్చు, విసరణ అంటే డిఫ్యూజన్ అని చెప్పవచ్చు. ఈ జిబ్బెరెలిన్ అనేవి మనకి ఏం కలిగి ఉన్నాయండి, విసరణ అనేది కలిగి ఉన్నాయి. అంటే అధిక గాఢత గల ద్రావం నుంచి అల్ప గాఢతలోనికి అణువులు అనేవి చేరడాన్ని విసరణ చేయడాన్ని మనం ఏం చెప్పొచ్చు, విసరణ అంటాం. ఈ జిబ్బెరెలిన్ అనేవి మనకి ఏ ప్రభావాన్ని చూపుతున్నాయంటే విసరణ అనే ప్రభావాన్ని కూడా మనకి జిబ్బెరెలిన్స్ అనేవి ప్రభావాన్ని చూపుతున్నాయి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, ఈ జిబ్బెరెలిన్ అనేవి మనకి ఎక్కడి వరకు చెప్పుకున్నాం, మనం GA1 నుంచి ఎక్స్ట్రా వరకు ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇందులో మనకి ముఖ్యంగా GA5 అనేది అంటే జిబ్బెరెలిన్ యాసిడ్స్ 5 అనేది ఏం చేస్తుందంటే కనుక మనకి ఇలా విసరణ అనే ప్రభావాన్ని GA5 అనేది చూపించదు. అంటే మిగిలినవన్నీ కూడా ఈ జిబ్బెరెలిన్లు అనేవి విసరణ ప్రభావాన్ని చూపుతాయి ఎక్సెప్ట్ GA5 అంటే జిబ్బెరెలిన్ ఆమ్లాలు 5. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనకి జిబ్బెరెలిన్ ప్రభావం అనేది ఒక్కొక్క దాని మీద ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ దేని మీద ఎఫెక్ట్ చూపుతుంది అంటే కనుక కాండాగ్ర పెరుగుదల, కాండము పెరుగుదల మరియు బోల్డింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనండి. కాండము పెరుగుదల, బోల్టింగ్పై ప్రభావం అంటే ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే కనుక కాండంపై పెరుగుదల, బోల్టింగ్. అసలు కాండంపై పెరుగుదల అంటే ఏంటి, బోల్టింగ్. కాండం పెరుగుదల అంటే ఏంటి, కాండం అనేది పొడవుగా పెరగడాన్ని మనం కాండ పెరుగుదల అంటాం. బోల్టింగ్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రత కానీ కాంతి కానీ అధిక ప్రదేశాలు అధికంగా ఎక్కువగా కలిగినప్పుడు దానికి ముందు ఏం జరుగుతుందంటే బోల్టింగ్ ఎఫెక్ట్ అనేది జరిగి, అంటే ఎక్కువ తీవ్రత కానీ ఎక్కువ ఉష్ణోగ్రత కానీ జరిగే ముందు మనకేం జరుగుతుంది, పుష్పాలు అనేవి పుష్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియను ఏమంటామంటే బోల్టింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనండి. పెరుగుదల, బోల్టింగ్ 2 పాయింట్లు అర్థమైనాయి కదా. ఇక్కడ మనకి ఇవి 2 కూడా మనకి వరి మొక్కలపై ఏ విధంగా ప్రభావాన్ని చూపుతున్నాయి, మనకి వరి మొక్కలపై ఇవి ఏ విధంగా ప్రభావాన్ని చూపొచ్చు, మనకి కాండం అనేది పొడవుగా పెరుగుతుంది, అంటే పొడవుగా పెరిగి సాగి మనకి కాండం పెరుగుదల మీద అనేది ఎఫెక్ట్ చూపుతుంది. ఇందులో మనకి కణ విభేజన, కణ వ్యాకోచం వంటి అంశాలు కూడా మనకి ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ జిబ్బెరెలిన్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా కాండం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చూపుతుంది. అది మనం ఎక్కడ చూస్తున్నాం, కాండం పెరుగుదలలో చూస్తున్నాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కలు మరియు మొక్కజొన్న మొక్కల్ని తీసుకుందాం. బఠానీ మొక్కజొన్న మొక్కలు తీసుకున్నట్లయితే ఇవి మనకి కాండం పెరుగుదల అనేది అత్యల్పంగా ఉంటుంది. మనం జిబ్బెరెలిక్ యాసిడ్స్ని అప్లై చేస్తే అప్పుడు సాధారణంగా ఏమైతే మొక్కలు అనేవి అన్ని మొదలుగానే పొడవు సాగుతాయి. అదేవిధంగా మనకి వీటితో పాటు ఇంకేముంటుంది, మనకి ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆకారాన్ని చూపుతాయంటే రోజెట్ క్రమ ఆకారాన్ని అనేది చూపుతాయి. ఓకేనండి. ఇవి మనకి ఎలా ఉంటుందంటే కాండం అనేది పొట్టిగా ఉంటుంది. అప్పుడు మనం జిబ్బెరెలిన్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, కాండం అనేది
పొడవుగా పెరిగి శాఖలు అనేది చూపిస్తుంది. ఇది మనకి రోజెట్ క్రమంలో ఉంటుంది. అర్థమవుతుంది కదండి. ఎక్కువ ఉష్ణోగ్రతలు కానీ కాంతి ప్రభావం కానీ అధికంగా ఉన్నప్పుడు ఇవి ఏమవుతాయి, సడన్గా ఒకసారిగా కాండం అనేది పెరుగుతుంది. అప్పుడు పుష్పాలు అనేది పుష్పించడం జరుగుతుంది. దీన్ని మనం బోల్టింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ వన్, సుప్తావస్థను తొలగించుట. సుప్తావస్థను రిమూవ్ చేయాలి, సుప్తావస్థను తొలగించాలి. సుప్తావస్థని తొలగించడానికి మనం ఇక్కడ ఏం యాడ్ చేస్తాం, అబ్సిసిక్ ఆమ్లం అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, సుప్తావస్థ అనేది తొలగించబడుతుంది. అబ్సిసిక్ ఆమ్లం వల్ల మనకి ఏమవుతుందండి, అబ్సిసిక్ ఆమ్లం వల్ల మనకి సుప్తావస్థ అనేది తొలగించబడుతుంది. ఇది మనం సుప్తావస్థలో చూస్తాం. ఓకేనండి. వేసవి కాలంలో మనకి సుప్తావస్థ అనేది తక్కువగా ఉంటుంది. అదే శీతాకాలంలో టెంపరేచర్ని బట్టి మనకి సుప్తావస్థ తొలగించబడుతుంది. ఇక్కడ మన అబ్సిసిక్ ఆమ్లాన్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో ఈ సుప్తావస్థ అనేది నిర్మూలించబడుతుంది. థర్డ్ పాయింట్ ఏంటండి, పుష్పించడం. అంటే పుష్పించడంలో జిబ్బరెలిక్స్ అనేవి ఏ విధంగా ఉంది, జిబ్బరెలిక్స్ అనేవి ఇవి మనకి ఏ విధంగా ఉంది అంటే కనుక మనం ఏం చెప్పుకున్నాం, GA1 నుంచి GA5 వరకు ప్రభావం అనేది చూపుతున్నాయని చెప్పాం. అంటే జిబ్బరెలిక్స్ అనేవి అన్ని రకాల మొక్కల మీద ఒకే రకంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేం. అంటే ఇక్కడ మనకి GA1 నుంచి ఎఫెక్టివ్ ఏ విధంగా ఉంటుంది, GA5 GA2 ఇవి రెండు కూడా పుష్పించే మొక్కల మీద ప్రభావాన్ని అనేది ఎక్కువ చూపిస్తాయి. అంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంతేకాకుండా మనకి GA2 మొక్కల్లో మనకి ఏం చేస్తుంది, ఇవి ఏం చేస్తాయంటే పుష్పించడాన్ని ఎక్కువ ప్రేరేపించబడతాయి. ఇది మనం జిబ్బరెలిక్స్ను పుష్పించడంలో చూసాం. అంతేకాకుండా మనకి పుష్పించడంలో ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే జిబ్బరెలిక్స్ అనేవి దోస జాతికి చెందినటువంటి మొక్కల్లో ఈ జిబ్బరెలిక్స్ అవి ఏం చేస్తాయి, ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయండి, మగ పుష్పాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే స్త్రీ పుష్పాలకు బదులుగా మగ పుష్పాలు అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ అంటే ఏర్పడడానికి మనకి జిబ్బరెలిక్స్ అనేవి కారణం అవ్వచ్చు. ఇలా కారణం అవ్వడాన్ని మనం ఏం చెప్తామంటే డిఫరెన్షియేషన్ లేదంటే విభేదనానికి గురవ్వచ్చు అని చెప్తాం. సో ఈ విధంగా పుష్పించడం అనేది మనకి డిఫరెన్షియేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఫలాలు ఏర్పడడంలో కూడా మనకి ఏ విధంగా ఉందంటే ఒక 2 పాయింట్స్ అండి. ఫలాలు ఏర్పడడం అంటే ఏంటంటే ఫలదీకరణ కాకుండా పుష్పాలు ఏర్పడడాన్ని, అంటే ఫలదీకరణ కాకుండా ఫలాలు ఏర్పడడాన్ని మనం ఏమనొచ్చండి, అనిషేక ఫలనం అంటాం. అంటే పార్థనోకార్పీ. అనిషేక మీకు ప్రీవియస్ క్లాస్లో చూసుంటారు. అనిషేక ఫలనం ఒక 2 పాయింట్స్ అండి. అనిషేక ఫలనం అంటాం. అంటే ఫలదీకరణ కాకుండానే ఫలాలు ఏర్పడే విధానాన్ని అనిషేక ఫలనము లేదంటే పార్థనోకార్పీ అంటాం. ఓకేనండి. ఇలా ఏర్పడినటువంటి ఫలాలలో మనకి సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. ఓకేనండి. ఇలా జరిగిన ఫలదీకరణలో మనకి విత్తనాలు అనేవి ఏర్పడవు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంజైమ్లపై ప్రభావం ఏ విధంగా ఉంది అంటే కనుక జిబ్బరెలిక్స్ అనేవి ఒక 2 పాయింట్స్. ఇక్కడ మనకి జిబ్బరెలిక్స్పై ఆక్టివ్స్ అనేవి ఏ విధంగా ఉందంటే జిబ్బరెలిక్స్ అనేవి కొన్ని రకాల ఎంజైమ్లు ఏర్పడకుండా, అంటే ఇవి ఏం చేస్తున్నాయి, మనకి జిబ్బరెలిక్స్ అనేవి కొన్ని రకాల ఎంజైమ్లు ఏర్పడకుండా జన్యువుల ప్రభావాన్ని తొలగించి, ఇవి ఏం చేస్తున్నాయి, ఎక్కువగా ఏర్పడడానికి కారణమవుతున్నాయి. సో ఇలాంటప్పుడు మనకి సాధారణంగా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మొలకెత్తే విత్తనాలను తీసుకుందాం. మొలకెత్తే విత్తనాల్లో మనకి సాధారణంగా ఏముంటుంది, జల విశ్లేషక ఎంజైమ్లు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఓకేనండి. జల విశ్లేషక ఎంజైమ్లు అనేవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.
ఈ జల విశ్లేషక ఎంజైమ్లు ఉత్పత్తి అవడం వల్ల దీని నుంచి మనం ఏం చేస్తామండి, అంకురొచ్చేదాన్ని వేరు చేసి అల్యూరాన్ పొరలో మనం ఏ అబ్జర్వేషన్ చేయవచ్చండి, ఆల్ఫా ఎమ్ఎల్ఏజ్ అనే ఎంజైమ్ని ఆల్ఫా ఎమ్ఎల్హెచ్ అనే ఎంజైమ్ని తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎంజైమ్ని వేరు చేస్తే అల్యూరాన్ పొరలో ఎంజైమ్లు అనేవి తక్కువగా ఉన్నాయని మనకి అర్థమైంది. అప్పుడు మనం ఏం యాడ్ చేస్తామండి, జిబ్బెరెలిన్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఏమవుతుంది, మొలకెత్తే విత్తనాలలో మనం జిబ్బెరెలిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల వితిన్ మనకి 7 to 8 అవర్స్లో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కలగవచ్చు. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రభావం అనేది ఏ విధంగా ఉంది అంటే, మొలకెత్తే విత్తనాలలో మనకి జల విశ్లేషక ఎంజైమ్లు మనకి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అలాంటి ఏమైనా వెలకెత్తే విత్తనాలలో అంకురొచ్చేదాన్ని వేరు చేసి అల్యూరాన్ పొరలో మనం ఆల్ఫా ఎమ్ఎల్ఏజ్ ఎంజైమ్ని తక్కువ ఉన్నాయని తెలిసింది. అప్పుడు మనం ఏం యాడ్ చేసాం, జిబ్బెరెలిన్ అవి యాడ్ చేయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వితిన్ 7 to 8 అవర్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది అధికంగా వచ్చింది. సో ఈ విధంగా మనకి జిబ్బెరెలిన్ అనేవి ఎంజైమ్ల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి జిబ్బెరెలిన్ అనేవి మొక్కలపై ఏ విధంగా ప్రభావాన్ని చూపాయో తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.